శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకైన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామం పేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవదూతల పరిచర్య అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ఇది యేసు ప్రభు జీవితంలో దేవదూతల పరిచర్య అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు జీవితంలో దేవదూతల పరిచర్య ఇది 8వ భాగం, 8వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి దేవదూతల పరిచర్య గురించి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాలని మీరు ఆశీర్వదించి మా సంఘాలను మీరు దీవించి ఈ అమూల్యమైన సత్యాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. దేవదూతల పరిచర్య, ఏ రీతిగా దేవదూతలు మానవులకు ఉపకారంగా ఎంత పరిచర్య చేస్తున్నారనే విషయాన్ని ప్రభు మేము నేర్చుకుంటున్నాం. ఇది యేసు ప్రభు జీవితంలో కూడా దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారో అనే విషయాలు మేము గమనించి దాని ద్వారా మా జీవితాల్లో కూడా దేవదూతలు పరిచర్య చేస్తున్నారనే ఆ సత్యాన్ని మేము గ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప ఈ కడవరకాల చివరి దినాల్లో మాకు అనుగ్రహించమని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించవలసిందని మీరే మహిమా ఘనత తెచ్చుకోనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు జీవితంలో దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారో అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఇప్పటికి అనేకమైన విషయాలు నేర్చుకున్నాం. మనం దేవదూతలు ఏ రీతిగా మానవులకు సహకరిస్తున్నారో, పరిచర్య చేస్తున్నారో, ఏ లబ్ధి కూడా ఆశించకుండా ఏ రీతిగా పరిచర్య చేస్తున్నారో నేర్చుకుంటున్నాం. ఈ దినాన యేసు ప్రభు జీవితంలో కూడా దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు దేవదూతలు చెప్పిన రీతిగానే యోసేపు గారు మరియమ్మ గారు బెత్లెహేమును విడిచి ఆ అర్ధరాత్రి వేళే ఈజిప్టుకు వెళ్ళిపోయారు. కారణం, ఆ క్రూరుడైన హేరోదు రాజు చిన్నపిల్లలందరినీ కూడా 2 సంవత్సరాల లోపున్న బాలురందరినీ కూడా సంహరించమని తన సైన్యాన్ని పంపించబోతున్నాడు మరుసటి రోజు. దేవదూతలు ముందుగానే ఆ విషయాన్ని పసిగట్టి వీరికి హెచ్చరిక చేసి వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. దేవదూతలకి జరగబోయే విషయాలు కూడా తెలుసును అనే విషయాన్ని గమనించాలా. దేవదూత యొక్క మాట ప్రకారంగా వెంటనే యోసేపు మరియమ్మ ఈజిప్టుకు వెళ్ళిపోయారు. అక్కడే ఉన్నారు. దేవదూత చెప్పారు వారికి, నేను మరలా మీకు వర్తమానం చెప్పే వరకు ఇక్కడే ఉండండి ఈజిప్ట్లో అన్నారు. వారు ఈజిప్ట్లోనే నివసించారు. ఎంతకాలం ఉన్నారు, ఏ రీతిగా జీవించారు అనే విషయాలు మనకి చెప్పబడలేదు. ఖచ్చితంగా యోసేపు గారు వడ్రంగి పని కనుక వడ్రంగి పని ఎక్కడికి వెళ్ళినప్పటికీ చేసుకోవచ్చు. కనుక ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మనకి కూడా అలాంటి నైపుణ్యం ఏదో ఒకటి మనం చేతులతో చేయగలిగింది. ఈ రోజుల్లో మనం అందరం కూడా ఎక్కువగా ఈ ఆఫీసుల్లో పనికి లేకపోతే ఆన్లైన్ పనులకు అలవాటు పడిపోయాం. చాలా తేలిగ్గా ఉంది, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. కానీ కడవరకాల చివరి దినాల్లో ఇవన్నీ కూడా రద్దయిపోతాయి. కనుక మనం కూడా యోసేపులాగే మన చేతితో నైపుణ్యంతో ఏదైనా సరే చేసి మన యొక్క జీవనాన్ని కొంతకాలం గడపటానికి మనకి ఉపకరించే పనిని నేర్చుకోవాలి. దేవదూత యోసేపుకు కలలో ప్రత్యక్షమయ్యి ఈ విధంగా చెప్పారు, యోసేపు, ఈ బాలుని యొక్క ప్రాణాన్ని తీసేయాలని ఎవరైతే ప్రయత్నించారో ఆ వ్యక్తి ఇక లేడు, ఆ వ్యక్తి చనిపోయాడు. కనుక నీవు తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపో అని దేవదూత వర్తమానం చెప్పారు. ఈ వర్తమానాన్ని మనం మత్తయి సువార్త 2వ అధ్యాయం 19-20 వచనాల్లో చదువుతున్నాం. ఎవరు యేసు బాలుని యొక్క ప్రాణాన్ని తీసేయాలని ప్రయత్నించింది? హేరోదు రాజు. ఆ హేరోదు రాజు చరిత్ర ప్రకారంగా క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో చనిపోయాడు. 4 BC అంటున్నాం. కనుక ఖచ్చితంగా యేసు ప్రభు జన్మించింది ఈయన మరణించక ముందే. కారణం, ఈయన బ్రతకుండగానే కదా ఆ శాసనం తెచ్చాడు.
చిన్న బౌలర్లు అందరినీ కూడా 2 సంవత్సరాల లోపున్న బౌలర్ అందరినీ కూడా సంహరించేమని శాసనం పెట్టాడు ఆయన. అది ఆయన బ్రతికుండగానే, ఆయన చనిపోయింది 4వ సంవత్సరం బీసీ. కనుక యేసుప్రభు ఖచ్చితంగా జన్మించింది, ఎక్కువ మంది బైబిల్ పండితులు అనేది ఆయన చనిపోకముందే యేసుప్రభు జన్మించేశారు. కనుక ఖచ్చితంగా ఇది 4వ సంవత్సరం బీసీ. కొంతమంది ఇంకా వాదించేది బహుశా యేసుప్రభు వారు క్రీస్తు పూర్వం 5వ సంవత్సరంలో జన్మించి ఉంటారని చాలామంది అంటున్నారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలా, ఎప్పుడైతే దేవదూత విషయాన్ని చెప్పారో మరియమ్మ గారు యోసేపు గారు ఎంతో సంతోషంతో, ఎంతకాలం అక్కడ ఉన్నారు ఈజిప్ట్లో అనేది మనకి బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు, సంతోషంతో వారి దేశానికి వెళ్ళిపోవటానికి ప్రయాణం అయ్యారు. అయితే యోసేపు గారు విన్న వార్త ఏమిటంటే, ఆ కఠినుడైన క్రూరుడైన హేరోదు రాజు యొక్క కుమారుడు ఆర్కేలస్ ఆయన పరిపాలిస్తున్నాడు తండ్రి స్థానంలో అని విని ఆయనకు భయం వేసింది. ఈ కుమారుడు కూడా క్రూరుడయ్యే ఉంటాడు కనుక నేను ఇక బెత్లెహేముకి వెళ్ళను అనుకుని ఆయన అక్కడి నుంచి యోసేపు మరియమ్మలు నజరేతుకు వెళ్ళిపోయారు. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు జన్మించక ముందు వారు నజరేతులోనే ఉండేవారు, మరలా నజరేతుకు వెళ్ళిపోయారు. ఇక్కడ 2 ప్రవచనాలు నెరవేరుతున్నాయి చూడండి. ఒకటి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కుమారుని ఈజిప్టు నుంచి బయటకు పిలుస్తాను అన్నారు. ఎవరు కుమారుడు? యేసు ప్రభు ఆయన కుమారుడు. ఆయన ఈజిప్ట్లో ఉన్నప్పుడు మీరు మళ్ళా వెళ్ళిపోండి అని పిలిచారు. అనగా ఈ ప్రవచనం నెరవేరింది. ఎప్పుడు చెప్పారు హోషేయ గారి ప్రవచనాన్ని? యేసు ప్రభు జన్మించక ముందే 700 సంవత్సరాల ముందు చెప్పేశారు. ఆ ప్రవచనం నెరవేరింది. అలాగే యేసు ప్రభువు కూడా నజరేయుడు అనబడతాడు అనే ప్రవచనం మనకున్నది బైబిల్ గ్రంథంలో. ఆ ప్రవచనం కూడా నెరవేరింది. కారణం యోసేపు మరియమ్మలు మరలా వారు పుట్టి పెరిగిన గ్రామం నజరేతుకు వచ్చేసి అక్కడే నివాసం చేశారు. కనుక యేసు ప్రభు నజరేయుడు. అనేక మార్లు మనం కూడా నజరేయుడైన యేసు ప్రభు అని ప్రార్థిస్తున్నాం. తప్పకుండా ఆయన నజరేయుడు అనగా నజరేతులో చాలా కాలం పెరిగారు కనుక 25 సంవత్సరాలు పైగానే నజరేతులోనే ఆయన పెరిగారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా, దేవుని వాక్యంలో ప్రవచనం ఏది చెప్పబడినప్పటికీ అది ఎంతకాలం అయినప్పటికీ ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ ప్రవచనం వీగిపోదు. సాతాను ఎంతో ఆగ్రహంతో ఏదో రీతిగా యేసుప్రభుని సంహరించేయాలన్న పథకం యేసుప్రభు పుట్టినప్పటి నుంచి ఆ కుట్ర వేశాడు సాతాను. కనుకనే ఆనాటి రాజు అయిన హేరోదును వాడుకున్నాడు తన యొక్క సాధనంగా, తన ఏజెంట్గా. సాతాను ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, పలుకుబడగలవారు వారిని పట్టుకొని దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క విశ్వాసాలకు వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ఉంటాడు సాతాను. ఇదే చేశాడు యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. సాతాను అప్పుడప్పుడు మనల్ని కూడా తన సాధనంగా వాడుకుంటున్నాడా దుష్టకార్యాలు చేయటానికి? మనం జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువుకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన బాప్తిసం తీసుకోవటానికి యోర్దాను నదికి వచ్చారు. ఆ యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను గారు బాప్తిసాలు ఇస్తున్నారు. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆయన బాప్తిసం పొందారు. బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడ్డది. పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆయన తల మీద వ్రాలారు, అనగా ఆయన్ని ఆవరించారనమాట. ఈ విషయాలు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో చదువుతున్నాం. అప్పుడు ఒక స్వరం కూడా వినబడ్డది ఆకాశం నుంచి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనే స్వరం వినబడ్డది. ఈ సంఘటన జరిగింది యోర్దాను నదిలో. ఆ ప్రాంతాన్ని బేత్ బారా అంటారు. 2012లో అక్కడికి వెళ్ళే అదృష్టాన్ని కూడా ప్రభు నాకు ఇచ్చారు. ఈ సంఘటన జరిగింది బైబిల్ పండితుల ప్రకారంగా క్రీస్తు శకం 27వ సంవత్సరంలో యేసు ప్రభు బాప్తిసం పొందారు. అప్పటికి ఆయనకి 30 సంవత్సరాలు. అయితే ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. నేను కూడా బాప్తిసం ఆ యోర్దాను నదిలోనే తీసుకోవాలా, అక్కడికి బేత్బారా వెళ్ళాలా అనే ప్రశ్న మనకు రాకూడదు. కారణం అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి, అందుబాటులో ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళారు. ఈనాడు మనం మన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళవలసిన అవసరత లేదు. ఎక్కడ ముంచటానికి నీళ్లుంటే అక్కడ బాప్తిసం ఇవ్వచ్చు దేవుని యొక్క దైవజనులు. అది ఒక బావైనా, ఒక చెరువైనా, ఒక కాలవైనా, ఒక నది అయినా, ఒక సముద్రం అయినా సరే ఎక్కడైనా బాప్తిసం ఇవ్వచ్చు నీళ్లు ముంచడానికి సరిపడా ఉన్నట్లయితే. కనుక ఎక్కడ తీసుకున్నప్పటికీ అది సాదృశ్యం. కనుక మనం యోర్దానికే వెళ్ళాలని నిబంధన ఏమీ లేదు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నది ఆయనకి 30వ సంవత్సరం వచ్చినప్పుడు. నేను కూడా 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆగాలా
అనే ప్రశ్న మనకు రాకూడదు. కారణం మనకి పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలిసినప్పుడు, అనగా మనకు తెలిసిన వయసు, ఉదాహరణకు ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నాటికి మనకు అన్నీ కూడా తెలుస్తున్నాయి, ఏది మంచి ఏది చెడ్డ అనే విషయాలు. కనుక అటువంటి వయసు వచ్చిన వారికి బాప్తిసం ఇవ్వాలి, చిన్నపిల్లలకి బాప్తిసం ఇవ్వకూడదు. మనం ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుప్రభు వారు అరణ్యానికి వెళ్ళారు. దేనికి? ఉపవాసంతో ప్రార్థించడానికి. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదువుతున్నాం. యేసుప్రభు వారు 40 దివారాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఒక విషయాన్ని కూడా మనం గమనించాలా, యేసుప్రభు దేవుడై ఉండి కూడా ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన జీవితంలో ఉపవాస ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. పాపులుగా మనకి ఇంకా ఎంత ప్రార్థన అవసరం, ఇంకా ఎన్నిసార్లు మనం ఉపవాస ప్రార్థన చేయాలనే విషయాన్ని మనం గుర్తించాలా. ఉపవాస ప్రార్థన ద్వారా ఎంతో ఆధ్యాత్మిక శక్తిని, దీవెనలు మనం పొందుతాం. కనుక ఉపవాస ప్రార్థనను మీరు నిర్లక్ష్యం చేయొద్దు మీ జీవితాల్లో, మీ సంఘాలు, మీ కుటుంబంలో. అప్పుడు సాతాను యేసుప్రభుని శోధించడానికి వచ్చాడు. చూడండి, యేసుప్రభుని కూడా విడిచిపెట్టలేదు సాతానుడు శోధించడానికి. మరి మనల్ని ఎలా విడిచిపెడతాడు సాతాను? మనల్ని కూడా ఇంకా అధికంగా శోధించేస్తాడు. ఆయన 40 దివారాత్రులు ఉపవాసం ఉండి ఆకలిగొని మానవుడిగా ఉన్న సమయంలో వచ్చి ఏమన్నాడు? ఈ విషయాలు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 2-3 వచనాల్లో చదువుతున్నాం. నీవు దేవుని కుమారుడు అయినట్లయితే ఈ రాళ్లను రొట్లుగా చేసుకుని తిను, ఎందుకు ఆకలితో ఉన్నావు నీవు అన్నాడు. అప్పుడు యేసుప్రభు భుజించాలంటే ఆ రాళ్ళని ఎందుకు రొట్టెలుగా చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు రొట్టె కావాలంటే రొట్టె వచ్చేస్తుంది, ఆయన మాట అంటే సరిపోతుంది. ఏది కావాలంటే అది వచ్చేస్తుంది ఆయన మాట చెప్పినట్లయితే. కానీ యేసుప్రభు వారు అన్నారు, ఈ విషయాలు కూడా వాక్యంలో ఉన్నవి. ఆయన వాక్యాన్ని ఉటంకిస్తూ, అంటే కోట్ చేస్తూ, ద్వితీయోపదేశకాండం 6, 7, 8 అధ్యాయాలు మనం చదివినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6 నుంచి 8వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే ఈ విషయాలు యేసుప్రభు ఆ ద్వితీయోపదేశకాండం నుంచి ఉటంకించి చెప్తున్నారు అనమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, మానవుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. అనగా మానవుడు ఆహారం వల్ల మాత్రమే జీవించడు. దేవుని నమ్మినట్లయితే, దేవుని మాటలు నమ్మినట్లయితే మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తారు. అది ఆహారమైనా, మంచినీరైనా, వస్త్రమైనా, ఆరోగ్యమైన, ఏ అవసరత అయినా సరే తీరుస్తారు. ఎప్పుడు? ఆయన నమ్మి, ఆయన మాటలు నమ్మి, ఆయనకు లోబడినప్పుడు, ఆయనకు విధేయులుగా మనం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞల వెలుగులో, ఆయన వాక్య పెరుగులో మనం జీవించినట్లయితే మన పెద్ద అవసరాలు, చిన్న అవసరాలు కూడా తీరుస్తారు ఆయన. అయితే యేసుప్రభు ఆ గుడి శిఖరం మీద ఉంటే సాతానుడు అన్నాడు, ఈ యొక్క గుడి శిఖరం మీద నుంచి మీరు కిందకి దూకండి, అలా చేసినట్లయితే మిమ్మల్ని దేవదూతలు వారి హస్తాల్లో పట్టుకుని, మీకు ఏ రాయి కూడా మీ పాదాలకు తగలకుండా దేవదూతలు మిమ్మల్ని వారి యొక్క హస్తాల్లో ఎత్తి పట్టుకుంటారని వాక్యంలో ఉన్నది కదా. చూడండి, సాతాను ఎంత తెలివిగా వాక్యాన్ని ఉటంకించి వాక్యాన్నే కోట్ చేస్తున్నాడు అనమాట. ఎక్కడుంది వాక్యం? కీర్తన 91, 11, 12 వచనాల్లో. అయితే సాతానికి బైబిల్ గ్రంథం అంతా తెలుసు, క్షుణ్ణంగా తెలుసు బైబిల్ గ్రంథం అంతా సాతానికి. కానీ ఆ బైబిల్లో ఉన్న విషయాలు వాడు పాటించటం లేదు, లోబడటం లేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి. మనకు కూడా బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా తెలిసినప్పటికీ దానికి మనం లోబడకపోయినట్లయితే, దానిని అనుసరించకపోయినట్లయితే దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదు. దానికి సాతానుడు అంటున్నాడు, తనకు అనుకూలంగా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని, కీర్తన 91, 11, 12లో ఉన్న ఆ వాక్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఏదో రీతిగా తన మాటకు యేసుప్రభు లోబడి ఆ యొక్క గుడి శిఖరం మీద నుంచి కిందకి దుమకాల అన్నది సాతాను యొక్క పథకం అన్నమాట. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? ఆయన మరలా వాక్యాన్ని కోట్ చేసి, వాక్యాన్ని ఉటంకించి ఏమన్నారు? నీ దేవుణ్ణి నీవు శోధింపరాదు, నీ దేవుడిని నీవు శోధించరాదు అని వాక్యం నుంచే జవాబు చెప్పారు ఆయన. ఆయనకు వచ్చిన ప్రతి శోధన కూడా ఆయన దేనితో జయించారు? వాక్యాన్ని ఉటంకిస్తూ, వాక్యాన్ని కోట్ చేస్తూ. కనుక మనం కూడా ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. మనకి ఎటువంటి శోధన వచ్చినప్పటికీ ఆ శోధన జయించాలన్నట్లయితే మన వాక్యాన్ని ఉటంకించి, అనగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ వాక్యాలు మన మనసులో ఉన్నట్లయితే ఆ యొక్క శోధన నుంచి మనం బయటపడగలం. ఆ యొక్క శోధకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అయితే చాలామంది ఈ రీతిగానే వారి పాపాలు కప్పిపుచ్చుకోవటానికి సాతాను ప్రేరేపణ వలన ఏం చేస్తున్నారు? విశ్వాసులు కూడా
వారు వారి పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి బైబిల్ గ్రంథంలో ఉన్న ఏదో ఒక విషయాన్ని వారు ఉటంకిస్తున్నారు, కోట్ చేస్తున్నారు. ఉదాహరణకు ఎవరైనా సరే ఆ వ్యభిచార పాపంలో ఉన్నారనుకోండి, వారు ఏమంటున్నారు, దావీదు కూడా వ్యభిచారం చేశాడు కదా, ఆయన దేవుడు క్షమించాడు, నన్ను కూడా క్షమిస్తాడు ఒక రోజున, నేను ఆ పాపాలు ఒప్పుకుంటాను. అంటే వాళ్ళు చేస్తున్న వ్యభిచార పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆ దావీదు యొక్క ఉదాహరణ లేకపోతే మగ్దలేని మరియ ఉదాహరణ వారు వాడుతున్నారు. అది సరికాదు. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేనికి రాయబడ్డవి? మనం ఆ పాపంలో పడకుండా ఉండాలని. ఇంకా కొంతమందికి ఒక బలహీనత ఉన్నది. వారికి ఒక భార్య కంటే ఎక్కువ భార్యలు వారు చేసుకోవాలనుకుంటున్నారు. వారు ఏమనుకుంటున్నారు, యాకోబుకి 4 భార్యలు ఉన్నారు, నేను అలాగే 2 3 చేసుకుంటే దానిలో తప్పేంటి, బైబిల్ గ్రంథంలోనే ఉన్నది కదా అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు వారికి అనుకూలంగా వారి పాపాలు కప్పిపుచ్చుకోవటానికి వాడుతున్నారు. అది సరికాదు. ఈ విధంగా దేనికి రాశారు అంటే మనము అటువంటి శోధనలో పాపంలో పడకుండా ఉండటానికి ఒక మాదిరిగా మనకు రాశారు. దానివల్ల యాకోబు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయో మనకు తెలుసు, అంతమంది భార్యలు చేసుకోవటం వలన. కొంతమందికి సారా అలవాటు ఉంటుంది. వారు ఏమంటున్నారు, సారా త్రాగటం తప్పు కాదండి. కారణం ఏంటంటే పౌలు గారు రాశారు, 1 తిమోతి 5:23 తక్కిన వాక్యాలు వారికి కంటత పెట్టట్లేదు, తక్కిన వాక్యాలు జ్ఞాపకం చేసుకోవట్లేదు. యోహాను 3:16 అంటే కూడా వారికి జ్ఞాపకం లేదు. కానీ త్రాగుడు అలవాటు ఉన్న వారికి ఎక్కువ మందికి ఈ వాక్యం మాత్రం గుర్తుంచుకుంటున్నారు విశ్వాసులు. ఏమిటది? 1 తిమోతి 5:23 తిమోతి, నీ యొక్క కడుపుకొచ్చిన అనారోగ్యం విషయంలో కొంచెం ద్రాక్షారసం త్రాగు నువ్వు అన్నారు. ఏ ద్రాక్షారసం? 2 రకాల ద్రాక్షారసాలు ఉన్నవి. ఒకటి పులిసిన ద్రాక్షారసం, అంటే అది సారా. రెండవది పులియని ద్రాక్షారసం, అంటే జ్యూస్ అనమాట అది. కనుక దీనిని మనకి అదునుగా మలుచుకుని చాలామంది ఏం చేస్తున్నారు, ఈ సాతాను ఏ రీతిగా తనకు అనుకూలంగా బైబిల్ గ్రంథంలోని వాక్యాలు వాడుకుంటున్నాడో అలాగే మన పాపాలని కప్పెట్టుకోవటానికి, మన పాపాలని సమర్థించుకోవటానికి చాలాసార్లు మనం కూడా ఈ రీతిగా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలని వ్యర్థంగా మన కొరకు వాడుకుంటున్నామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:9-10 గమనించినట్లయితే వ్యభిచారులు, త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కాదని చెప్పబడ్డది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి సోదరులారా. కనుక ఈ విధంగా సాతానుడు 3 రకాల శోధనలు పెట్టాడు యేసుప్రభుకి. ఆ 3 రకాల శోధనలు కూడా యేసుప్రభు వారు వాక్యాన్ని ఉటంకించి, వాక్యాన్ని కోట్ చేస్తూ సాతాన్ని ఓడించారు. మనం కూడా అదే పని చేయాలి. ఇది అయిపోయిన తర్వాత సాతాను వెళ్ళిపోయాడేక, ఈయన నా శోధనకు లోబడట్లేదని. అప్పుడు దేవదూత వచ్చారు పరలోకం నుంచి. యేసుప్రభు వారు ఈ యొక్క అరణ్యంలో 40 దినాలు ఉపవాసం చేసి ఈ 3 శోధనలు ఎదుర్కొన్నప్పుడు దేవదూత వచ్చారు. దేవదూత వచ్చి పరిచర్య చేసినట్టు మత్తయి సువార్త 4:11 చదువుతున్నాం. చూచారా దేవదూత ఏ రీతిగా వచ్చి యేసుప్రభుకు పరిచర్య చేశారో? మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి. దేవదూతలు మనం ఎప్పుడు శోధనలో ఉన్నా, ఎప్పుడు అవసరతలో ఉన్నా, మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా మన ఆపదలో ఉన్నా, శోధనలో ఉన్నా, ప్రభువా నాకు సహాయం చేయండి, శోధనలో నేను పడిపోకుండా, అది వ్యభిచార శోధన అయినా ఏ శోధన అయినా సరే, ఆ శోధన నుంచి మనల్ని తప్పించడానికి దేవదూతలను పంపిస్తారు. దాంతోపాటు విశ్వాసుల యొక్క బిడ్డలు, చిన్న బిడ్డల చుట్టూ కూడా దేవదూతలు ఉండి వారిని కాపాడతారని యేసుప్రభు వారే చెప్పారు. మత్తయి సువార్త 18:10 చిన్న బిడ్డలకి అనేకమైన ప్రమాదాలు తెలియదు, వారు చిన్నవారు కనుక దేవుడు తన దేవదూతలను పెట్టి కాపలాగా ఆ చిన్న బిడ్డలు ప్రమాదంలో పడకుండా, కీడు వరకు రాకుండా దేవదూతల్ని వారికి కాపలా ఉంచుతున్నారు. చూచారా ఎంతటి మేలు చేస్తున్నారో మనకి. లేకపోయినట్లయితే అనేక ప్రమాదాల్లో ఆ చిన్న బిడ్డలు చిక్కుకొని వారి ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉన్నదన్నమాట. ఇదంతా కూడా సాతాను పథకం. దేవుడు దేవదూతల ద్వారా మనకి మన బిడ్డలకు కూడా కాపుదలు ఇస్తున్నారు. మరొక విషయాన్ని కూడా యేసుప్రభు వారు చెప్పారు. ఈ దేవదూతలు వారు మానవుల్లాగా వివాహం చేసుకొనరు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవదూతలని అతడు అని సంబోధించారు. హీ అంటున్నాం ఇంగ్లీష్లో. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో ఆమె అని చెప్పబడలేదు, అనగా స్త్రీలింగాన్ని వాడలేదు. కనుక దేవదూతలందరూ కూడా పురుషులు, వారు వివాహం చేసుకోరని ఎంతో విపులంగా మత్తయి సువార్త 22:30 చెప్పబడ్డది. వారి వివాహం లేదు, వారికి బిడ్డలు పుట్టరు. అనగా దేవదూతలకి జననం లేదు, మరణం లేదు. వారందరినీ కూడా దేవుడు ఒకేసారి సృష్టించేశారు. వారు మానవుల్లాగా పుట్టడం, పెరగటం, మళ్ళీ వారికి బిడ్డలు పుట్టడం ఆ పరిస్థితి లేదని యేసుప్రభు వారే తెలియజేశారు.
పునరుత్థానం చెందిన తర్వాత అంటే పరలోకం వెళ్ళిన తర్వాత మనం కూడా దేవదూతల్లాగే ఉంటాం. అనగా ఇక పరలోకంలో వివాహాలు, తర్వాత బిడ్డలు పుట్టడం అలాంటిది ఉండదని ప్రభు చెప్పారు. మరొక సంఘటన, యేసు ప్రభు వారు సిలువ వేయబడక ముందు రాత్రి ఆయన గెత్సెమని తోటలో ఎంతో భారంతో ప్రార్థిస్తున్నారు. శిష్యులందరూ కూడా నిద్రపోయారు. ఆ భారంతో ప్రార్థిస్తుంటే యేసు ప్రభు వారి యొక్క రక్తం అంతా కూడా చెమటలాగా కారి గెత్సెమని తోటలో పడినట్లుగా లూకా గారు రాశారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 43, 44 వచనాల్లో. దీన్నే మనం ఇంగ్లీష్లో నర్వస్ బ్రేక్ డౌన్ అంటున్నాం. అంటే నరాలు చిట్లిపోయాయి అన్నమాట. దీనికి అంత భారం, ఈ లోక పాప భారం అంతా, మనందరి పాపాలు కూడా ఆయన మీద మోపబడ్డాయి. కనుకనే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు చెప్పారు కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో సమస్త లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపారు కనుక, పాప భారం అంతా కూడా ఆయన మీద వచ్చింది కనుక, ఆ గెత్సెమని తోటలోనే ఆయన యొక్క నరాలు చిట్లిపోయి రక్తం అంతా కూడా ఈ యొక్క చెమటలాగా కారిపోయింది. అంతటి వేదన పొందారు. అప్పుడు ఎవరు వచ్చారు? పరలోకం నుంచి దేవదూత వచ్చారు. పరలోకం నుంచి దేవదూత వచ్చి ఆయనకు ధైర్యం చెప్పి ఆయనకు పరిచర్య చేశారని చెప్పబడ్డాది. అనగా యేసు ప్రభుకు భరోసా ఇచ్చి ఆయనకు పరిచర్య చేశారని చెప్పాడు. ఇది లూకా గారు మాత్రమే రాశారు. కారణం లూకా గారు వైద్యుడు కనుకనే ఈ విధంగా రక్తం కారిందని ఆయన రాశారు. కనుక ఈ ఆపదలో కూడా ఎవరు వచ్చి పరిచర్య చేశారు? దేవదూత వచ్చి పరిచర్య చేశారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు, మరణాపాయంలో ఉన్నప్పుడు, మనకి కంటికి కనిపించకపోయినప్పటికీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ఆ కుటుంబ సభ్యులు, ఆ విశ్వాసులు అందరూ కలిసి ఆ వ్యక్తి కొరకు తప్పకుండా దేవదూతను పంపించి దేవుడు ఆ ఆపద నుంచి, ఆ అనారోగ్యాన్ని నుంచి కాపాడతారు, రక్షిస్తారు, ఆదుకుంటారు. యేసు ప్రభువు వారు మరణించినప్పుడు ఆయన సమాధి చుట్టూ కూడా ఆ రోమా సైనికులను కాపలా పెట్టారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ దినాన్న, దీన్నే మన భాషలో ఆదివారం అంటున్నాం, వారంలో మొదటి రోజు, ఆ దినాన్న తెల్లవారుజామునే దూత పరలోకం నుంచి దిగి వచ్చారు. ఆ దూత పరలోకం నుంచి దిగిరాగానే ఆ దూతను చూచి, ఆ దూత ఎలా కనిపించారు? మెరుపులా కనిపించారు. ఆ దేవదూత మెరుపులాగా వచ్చారు. ఆ దేవదూత తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఎక్కడ దేవదూతలు ప్రత్యక్షమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలే వేసుకుంటున్నారు. అది నీతికి సాదృశ్యం, దేవుని నీతికి సాదృశ్యం. వెంటనే ఆ దేవదూత ఒక్కరే ఆ పెద్ద బండ, పెద్ద రాయి యేసు ప్రభుని సమాధి చేసిన ఆ సమాధి ద్వారానికి పెట్టేశారు అడ్డుగా, ఇక ఎవ్వరూ వెళ్లకుండా. దాన్ని తొలగించాలంటే ఒక్కరికి సాధ్యం కాదు, ఎంతోమంది దాన్ని పట్టుకొని లాగితే తప్ప రాదనమాట. అంత బలమైన పెద్ద రాయి దేవదూత సునాయాసంగా చిన్న రాయిని పక్కనకు నెట్టేసినట్లుగా నెట్టేశారు. అంటే దేవదూతకి ఎంత బలం ఉన్నదో చూడండి. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాం. ఆ దేవదూత ఆ ప్రక్కకి నెట్టేసిన ఆ రాయి మీద కూర్చున్నట్లుగా మత్తయి గారు రాశారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆ దేవదూత యొక్క వెలుగు, దేవదూత యొక్క మహిమ మెరుపు వలె ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 4వ వచనంలో ఆ రోమా సైనికులు ఆ దేవదూత మహిమను చూచి, ఆ తెల్లని వస్త్రాలు చూచి వారు పడిపోయే రకంగా చచ్చిన వారు వలె. అనగా దేవదూతలు మహిమతో నిండిన వారు. ఆ మహిమను చూచి మానవులు ఎవ్వరు కూడా తట్టుకోలేరు, వారు మూర్ఛిల్లిపోతారు. దానియేలు గారు ప్రవక్త అయినప్పటికీ దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17, 18 వచనాల్లో దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమను చూడలేక ఆయన మూర్ఛిల్లిపడిపోయానని చెప్తున్నారు. భక్తుడైన దానియేలు మూర్ఛిల్లిపోతే ఈ రోమా సైనికులు ఇక వెంటనే పడిపోయే రకంగా చచ్చిన వారు వలె. అప్పుడు ఆ దేవదూత ఆ సమాధి వద్దకు వచ్చిన ఆ స్త్రీలు, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, తక్కిన స్త్రీలు అనేక మంది వచ్చారు. వారందరినీ చూచి దేవదూత ఈ రీతిగా చెప్పారు. ఈ విషయాలు మనం మత్తయి సువార్త 28వ అధ్యాయం 5, 6 వచనాల్లో చదువుతున్నాం. దేవదూత అన్నారు, మీరు భయపడొద్దు స్త్రీలారా, నాకు తెలిసి మీరు ఎందుకు వచ్చారో. మీరు ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తును చూడటానికి వచ్చారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడై లేచారు. ఆయన మీకు ఏ రీతిగా చెప్పారో ఆ రీతిగానే పునరుత్థానం చెందారు, మృత్యుంజయుడై లేచారు ఆయన అని చెప్పారు దేవదూత.
ఆ మాటలు వారికి ఎంతో సంతోషం కలిగించాయి. ఆ 3 దినాలు కూడా ఎంతో ఆవేదనతో వారు ఎంతో కుమిలిపోయారు. మన రక్షకుడు, మన బోధకుడు యేసు ప్రభువారు ఘోరంగా సిలువేసి చంపేశారని ఎంతో వేదన పొందేశారు. ఆ శుక్రవారం, శనివారం కూడా ఎప్పుడైతే దేవదూత ఈ వర్తమానం చెప్పారు, ఎంతో సంతోషం కలిగింది. పట్టలేనంత ఆనందం వారికి కలిగింది. ప్రియ సోదరి సోదరులారా, దేవదూతలు ఎప్పుడు కూడా మంచి వార్త, సంతోషకరమైన వార్తనే మనకు తెస్తున్నారు. యేసు ప్రభు లేచిన తర్వాత యేసు ప్రభు 40 దినాలు అనేక మందికి ప్రత్యక్షమయ్యారు. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత అప్పుడు ఆయన ఒలీవ పర్వతం మీద ఆయన శిష్యులతో పాటు వచ్చారు. ఎంతమంది శిష్యులు మిగిలారు? ఇక 11 మందే. యూదా ఇస్కరియోతు తనకు తాను ఉరివేసుకుని చనిపోయాడు. 11 మంది శిష్యులు ఆయనతో పాటు ఒలీవ పర్వతానికి వచ్చారు. 2012లో అక్కడికి కూడా వెళ్ళే అదృష్టాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. అప్పుడు వారితో యేసు ప్రభు వారు కొన్ని మాటలు చెప్తూ ఉండగానే ఈ విషయాలు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం. ఆ శిష్యులు చూస్తూనే ఉండగా యేసు ప్రభు ఒక మేఘంలో కొనిపోబడ్డారు. ఎవరు ఈ మేఘం? ఆయన పరలోకం తీసుకువెళ్ళిపోవటానికి వచ్చిన మేఘం ఎవరు? దేవదూతలు. అనేక సందర్భాల్లో యేసు ప్రభు 2వ రాకడ వివరాలు మనం చదువుతున్నప్పుడు మేఘారూఢుడై వస్తారు, మేఘాలని చెప్పబడ్డది. ఈ మేఘాలు ఎవరికి సాదృశ్యం అంటే దేవదూతలు. ఆ కోటాను కోట్ల దేవదూతలు ఒక మేఘంలాగా వచ్చి ఆయన తీసుకువెళ్ళిపోయారు. మానవుల కంటికి ఒక మేఘంలా కనిపించిందంతే వారికి. దేవదూతలు మనకు కనిపించరు కదా. కొన్ని సందర్భాల్లో మాత్రమే దేవదూతలు ప్రత్యక్షం అవుతారు. తర్వాత తక్కిన సందర్భాల్లో మనకు ప్రత్యక్షం అవ్వరు. కనుక మేఘంలాగా వచ్చి దేవదూతలందరూ ఆయన్ని ఆహ్వానించి పరలోకం తీసుకువెళ్ళిపోయారు. అప్పుడు శిష్యులందరూ కూడా ఎంతో నిరాశతో, మా గురువు గారు వెళ్ళిపోయారు, మా బోధకుడు వెళ్ళిపోయారు అని ఎంతో వారు నిరాశతో ఆకాశం వైపే చూస్తున్నారు. అప్పుడు 2 దేవదూతలు మనుషుల రూపంలో ప్రత్యక్షమయ్యారు తెల్లని వస్త్రాలతో. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 10-11 వచనాల్లో చెప్పబడ్డది. వారు ఏమన్నారు? ఓ గలిలయ మనుషులారా, దేనికి మీరు ఆకాశం వైపు చూస్తున్నారు? వారి ఉద్దేశం ఏంటంటే ఆఖరిగా కనీసం ఒక్కసారి ఆయన చూడగలమేమో ఎక్కడైనా ఆకాశంలో అనుకున్నారు. కొన్నిసార్లు అంటాం లాస్ట్ లుక్ అంటాం మనం ఇంగ్లీష్లో, అంటే ఆఖరిగా చివరిగా ఒక్కసారి అని కనిపిస్తారేమో అనుకున్నారు. దేవదూతలు అన్నారు, మీరు ఎందుకు చూస్తున్నారు ఆకాశంలోకి? యేసుక్రీస్తు మీ వద్ద నుంచి ఎలాగే వెళ్ళిపోయారో అలాగే ఒక దినాన్ని మరలా తిరిగి వస్తారని చెప్పబడ్డారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు జీవితంలో ఆయన పుట్టుక మొదలు పునరుత్థానం వరకు కూడా దేవదూతల పరిచర్య ఎంతో గంభీరంగా ఉన్నది. యేసు ప్రభు జీవితంలో దేవదూతల పరిచర్య అనేక సందర్భాల్లో మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకున్నాం. ఈ దినాన్న చివరిగా ఆయన 2వసారి వచ్చినప్పుడు, ఆ 2వ రాకడలో కూడా ఆ కోటాను కోట్ల దేవదూతలు వచ్చి విశ్వాసమైన మనందరినీ కూడా, మనం ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మనల్ని పరలోకానికి తీసుకువెళ్తారు. మనల్ని ప్రభు దగ్గరికి తీసుకెళ్తారు. 2వ రాకడలో ప్రభు మధ్యాకాశంలో ఉంటారు, అక్కడికి మనల్ని తీసుకెళ్తారు. అక్కడి నుంచి ప్రభు పరలోకానికి కనుక నూతన యెరూషలేముకి తీసుకెళ్తారు. కనుక దేవదూతల పరిచర్య యేసు ప్రభు పుట్టుక నుంచి పునరుత్థానం వరకు ఎంతో పరిచర్య చేశారు. మన జీవితాల్లో కూడా ఎటువంటి సంఘటన ఉన్నప్పటికీ మనకు కూడా పరిచర్య చేయడానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని నువ్వు నమ్మినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 8వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక వచ్చే 9వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న యేసు ప్రభు జీవితంలో కూడా దేవదూతలు ఏ రీతిగా పరిచర్య చేశారనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. దీని ద్వారా మా జీవితాల్లో కూడా ప్రతి ఘట్టంలో కూడా మీ దేవదూతలు సానించి మాతో ఉండి మాకు పరిచర్య చేస్తున్నారనే భరోసా మీరు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ ఆజ్ఞల వెలుగులో, మీ వాక్యపు వెలుగులో మేము జీవిస్తూ, మీరు త్వరలో 2వసారి వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడే ఆ జనాంగంలో మేమందరం ఉండినట్లు మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలు పాలిభాగస్తులు అవ్వండి, దీవించబడండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రభు మేము ప్రత్యేకంగా దీవించుగాక.
గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అయినట్లయితే దేవుని చిత్త ప్రకారంగా వచ్చే 9వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ.